తూర్పుగోదావరి జిల్లా అట్లపాడు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 25 ఆవులను స్థానికులు రక్షించారు. విజయనగరం నుండి నిడతవోలు మండలం అట్లపాడుకు 2 బొలెరో వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని సమస్త్రగూడెం పోలీసులకు అప్పగించారు. స్థానికుల ఫిర్యాదుతో వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గోవుల అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూగు జీవాలను హింసిస్తూ చట్టవిరుద్ధంగా పశువులను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నా పేరు సుబ్బారాయుడు. అట్లపాడు విలేజ్ లో ఉంటాను. నేను రైతుని, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఉదయం 5:30 గంటలకి 2 వ్యాన్లలో, ఏ వ్యాన్లు అంటారు ఇవి, బొలెరో వ్యాన్లలో 13 ఆవుల్ని ఆవు పెయ్యిల్ని ఆవు దూడల్ని తీసుకొచ్చి అక్కడ దింపడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్తే అక్కడికి ఒక వ్యాన్లో ఒక 8 దింపారు. మిగిలిన దింపుతున్నారు. నేను వెళ్తే ఆపించేసాను. అవి వాటిని పట్టుకొని తీసుకొచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఎస్ఐ గారి ద్వారా ఇక్కడ మండల ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ కంప్లైంట్ ఏది రాస్తున్నారు అది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. రికగ్నైజ్డ్ గోశాలకి తరలించాలని కోరుతున్నాం ఎస్ఐ గారిని. ఎస్ఐ గారు కూడా సహకరిస్తున్నారు. ఎస్ఐ గారితో మాట్లాడి ఏ గోశాలకి పంపించాలో ఏంటనేది ఆలోచించి తర్వాత పంపిస్తారు. ఎస్ఐ గారితో కూడా ఇక్కడే ఉన్నారు. ఏ గోశాలకు పంపించారో అది వివరాలు కూడా తర్వాత వివరంగా చెప్తాము. మీడియా వారికి తెలియజేస్తాం. ధన్యవాదాలు. నా పేరు సుబ్బారాయుడు. అట్లపాడు విలేజ్ లో ఉంటాను. నేను రైతుని, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఉదయం 5:30 గంటలకి